ఎవరికి కూడా ఈ ఫండమెంటల్ లెవెల్లో విత్తన శుద్ధి, విత్తన అభివృద్ధి, మన పురాతన విత్తనం ఏదైతే నాణ్యమైన ఒరిజినల్ విత్తనాలు ఉన్నాయో అది ఏనాడో ఖతమైపోయింది. మనం మొత్తం హైబ్రిడ్ యుగంలోకి వచ్చేసినాం. ఇప్పుడు రైతు కావాలనుకున్నా దొరికే పరిస్థితి లేదు. ఒకవేళ ఉంటే అది మందుల్లాగా కొనాలేం తప్ప పంట పొలాలకు పనికొచ్చే విత్తనాలు మాత్రం దొరికేది అసంభవం. దాదాపు ప్రభుత్వానికి ఆ శాఖను నడిపే మహాత్ములకు అసలు ఆ చిత్తశుద్ధే లేదు. ఇప్పుడు ఆ బ్రీడ్ వద్దు అదే అంటే వీళ్ళు లేకపోతే రైతు చచ్చిపోతారయ్యా అంటాడు. మీ మంత్రి గారినే పోయి నేను క్వశ్చన్ చేసినాను అనుకోండి, నేను రైతుగా, సార్ ఇట్లా చేస్తే ఎట్లా, మనం ఒరిజినల్ విత్తనాలే లేకుండా పోయినాయి, వాళ్ళకి నష్టం అవుతుందంటే రైతుకు ముప్పడిగా ఈల్డ్ రాకపోతే, క్రాప్ రాకపోతే అతను నష్టపోతాడు కదయ్యా, మీరు ఆలోచించరా అనే మాటలు వస్తాయి. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వంతో సహా వ్యవసాయ శాఖ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి నిష్ణాతులైన వ్యక్తులను సమావేశపరిచి వాళ్ళ ద్వారా సమాధానాలు వెతికి దాన్ని ఆచరణ యోగ్యంగా చేసి విత్తన శుద్ధి, విత్తనము నిల్వ చేసే విధానం పెట్టి ప్రజలకు అందుబాటులోకి తెచ్చి రానున్న 10 సంవత్సరాల వరకు కష్టపడి ఆ విధానాన్ని ప్రవేశపెడితే భారతదేశ వ్యాప్తంగా కూడా మంచి విత్తనాలతోటి, మంచి రకాలతోటి మనం అందరం కూడా బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది.